హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీ ఊర్లో హ్యాపీగా అందరికీ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి మీరు టెంపుల్కి వెళ్ళిపోతారు. మా ఊర్లో టెంపుల్స్ అవి ఏమి ఉండవండి. మా ఇంట్లోనే దేవుడు, ఏదైనా ఇంట్లోనే అండి. మీ ఇంటికి ఎప్పుడైనా అండి ఎవరైనా వెడ్డింగ్ కార్డు తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకోండి. సపోజ్ మా బాబు మా పాప ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారండి అని చెప్పారనుకోండి, అవునా అండి, ఈ కాలంలో పెళ్ళి అవ్వడమే కష్టము అని అనండి. అంతేగాని మా ఇంట్లో అయితే అలాంటి పద్ధతులు లేవండి, మా పిల్లలు అయితే చెప్పినట్టు వింటారండి, అలాంటి పుల్ల విరుపు మాటలు వెటకారం మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మీకు కూడా ఆ స్టేజ్ రావచ్చు. మీ అబ్బాయి కూడా ఎవరినైనా లవ్ చేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. మీ పాప కూడా అలా ఏదైనా చేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. తర్వాత మీరు వాళ్ళకు మొహం చూపించుకోలేరు. అందుకే చెప్తున్నాను నేను. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకు ఒకరికి మ్యారేజ్ అయిందండి. అబ్బాయి వాళ్ళేమో రెడ్డీస్, అమ్మాయి వాళ్ళు ఆర్యవైశ్యాస్. అమ్మాయి వాళ్ళు మా రిలేషన్ అనమాట. అయితే వాళ్ళ కజిన్స్ అందరూ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్తారు కదా. వెళ్తే వాళ్ళ కజిన్స్ అన్నారంట, మన ఇంట్లో అయితే ఎవరు లేరు, ఇట్లా నువ్వెందుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నావు అని అడిగారంటండి. అడిగితే లేదు, నా ఇష్టము, మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కే ఇష్టం ఉన్నప్పుడు మీరెవరండి మాట్లాడటానికి అని అడిగిందంట. కరెక్టే కదండి, వాళ్ళు అడిగింది కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఇష్టమైతే మీరు పెళ్ళికి వెళ్ళండి, లేదంటే లేదు మానేయండి. కానీ మీకు ఎందుకండి? వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉంది, వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉంది, పెళ్ళి చేసుకునే అబ్బాయికి ఇష్టం ఉంది, అమ్మాయికి ఇష్టం ఉంది. మీరెవరండి జడ్జ్ చేయడానికి? మీరు ఇష్టమైతే పెళ్ళికి వెళ్ళి 4 అక్షంతలు వేసి లంచ్ తినేసి రండి, లేదంటే ఊరుకోండి. అంతే తప్ప మీరు సజెస్ట్ చేయడానికి, మిమ్మల్నే వాళ్ళు సజెషన్ అడగడానికి రాలేదు కదా. ఓన్లీ మిమ్మల్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు, అంతే. అంతే కదా. ఇప్పుడు మీరు కన్న పిల్లలే మీ మాట వింటారో విన్నారో తెలియదండి. వేరే వాళ్ళ పిల్లల్ని జడ్జ్ చేయడానికి మీరెవరు? అంతే కదండి. ఓకే అండి, బాయ్.